Namaste, welcome to AP Political Ground Report. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటర్ తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతోందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజల నాడి ఏంటి? గెలిచేదెవరు, ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓటర్లను వలవేసి పట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరి ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోందో తెలుసుకునే ముందు ఈ నియోజకవర్గం పూర్వాపరాల గురించి తెలుసుకుందాం. ఒకప్పటి మత్స్యకార గ్రామం ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. మత్స్యకారులు అత్యధికంగా ఉండే నియోజకవర్గంలో రాజకీయ చైతన్యము ఎక్కువే. ద్రోణంరాజు సత్యనారాయణ, కంభంపాటి హరిబాబు తదితర రాజకీయ దురంధరులను ఇచ్చింది ఈ నియోజకవర్గం. ప్రస్తుతం 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా పార్టీ కన్నా వ్యక్తిగత ఇమేజ్కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రేసులో ఎవరెవరు ఉన్నారు? తాజా రాజకీయాలపై విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 99 గ్రౌండ్ రిపోర్ట్. వందల ఏళ్ల నాటి ఆలయాలు, కోట్లాది రూపాయల ఆదాయం తీసుకువచ్చే ఫిషింగ్ హార్బర్, బ్రిటిష్ కాలం నాటి విద్యా సంస్థలు, కింగ్ జార్జ్, విక్టోరియా ఆసుపత్రులు, పోర్టు ట్రస్ట్, వాల్తీరు రైల్వే డివిజన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల సమాహారం విశాఖ దక్షిణ నియోజకవర్గం. ఉత్తరాంధ్ర బంగారు వ్యాపారానికి కేంద్ర బిందువైన కురుపాం మార్కెట్, పలు వ్యాపారాలకు కేంద్రమైన పూర్ణ మార్కెట్, వీటన్నింటి సమాహారమే విశాఖ దక్షిణ నియోజకవర్గం. సువిశాల సముద్ర తీరమున్న విశాఖ ఒకప్పటి మత్స్యకార గ్రామం. వైశాఖేశ్వరుని ఆలయం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి విశాఖపట్నం అనే పేరు వచ్చింది. వైశాఖేశ్వరుని ఆలయం ఉన్న తీర ప్రాంత నియోజకవర్గం విశాఖ దక్షిణం. గంగపుత్రులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వైశ్యులు, ముస్లింలు, యాదవులు, కాపులు, శెట్టిబలిజులు ఇలా వివిధ కులాలకు చెందిన ప్రజలున్నారు. అయితే మత్స్యకార కులాలే ఇక్కడ రాజకీయాలను శాసిస్తాయి. విశాఖ 1 నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2000లో విశాఖ దక్షిణంగా మారింది. ఇప్పటికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ 4 సార్లు గెలిచింది. కాంగ్రెస్ 8 సార్లు విజయం సాధించింది. అభివృద్ధి, సమర్థ నాయకత్వానికే ఇక్కడి ఓటర్లు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ఇమేజ్నే దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడిని ఎన్నుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. ద్రోణంరాజు సత్యనారాయణ, కంభంపాటి హరిబాబు, టీడీపీ నేత రెహమాన్ వంటి నేతలు ఇక్కడి వారే. ఎక్కువగా బంగారు వర్తకులు, ఫిషింగ్ హార్బర్, పోర్ట్లో పనిచేసే పనివారు, చేపల వేటే జీవనాధారంగా జీవించేవారు అధికం. నిత్యం ఆటుపోట్ల మధ్య జీవించే ఇక్కడి మత్స్యకారుల్లో అధిక శాతం నిరక్షరాస్యులు, నిరుపేదలు. వీరికి రాజకీయాల కంటే తమకు మేలు చేసే వ్యక్తులను ఎంచుకోవడమే అలవాటు. లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన ద్రోణంరాజు సత్యనారాయణ మరణించడంతో అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో అతని కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ విజయం సాధించారు. రాజకీయ దురంధరునిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరొందిన ద్రోణంరాజు సత్యనారాయణ కుమారునిగా ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఇక్కడి ప్రజల్లో మంచి పేరుంది. సౌమ్యుడిగా, ప్రజా సమస్యల పట్ల స్పందించే వ్యక్తిగా పేరొందిన శ్రీనివాస్ 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మత్స్యకార కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికైన అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అధినేతగా ఉన్న వాసుపల్లికి అనేక సమీకరణాల అనంతరం టీడీపీ 2014లో ఇక్కడ సీట్ను కేటాయించింది. సమీప వైసీపీ అభ్యర్థి కోలా గురువులపై వాసుపల్లి 18,322 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారన్న తృప్తి తప్ప విశాఖ దక్షిణ నియోజకవర్గ మత్స్యకారులకు మరేమీ మిగలలేదు. ఇతర వర్గాల ప్రజల్లో కూడా ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్న అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన వాగ్దానాలను పక్కన పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి మీద ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న వాసుపల్లి ప్రజలకు అందుబాటులో ఉండరన్న వాదన వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో నిర్వహించే ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరవుతారు. కొన్నిసార్లు గంటల తరబడి ప్రజలను వెయిట్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా దర్బార్లో తప్ప ప్రజలకు అందుబాటులో ఉన్న దాఖలాలు తక్కువే. అయితే ప్రజలకు అక్కడక్కడ సహాయం చేయడంలో ముందుంటారు. పెద్ద సమస్యల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తారు. మరోవైపు ఇతని నియోజకవర్గంలో జన్మభూమి కమిటీలు, డ్వాక్రా కమిటీల ఆగడాలకు అంతులేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. లంచాలిస్తే తప్ప ప్రభుత్వం ద్వారా వచ్చిన లబ్ధిని అందుకోలేకపోతున్నామంటున్నారు మహిళలు. హుదూద్ తుఫాన్ సమయంలో ఇవ్వాల్సిన పరిహారాలే చాలా వరకు ఇప్పించలేదని కొంతమంది వాపోతున్నారు. మాకేంటి ఫస్ట్ 5,000 ఇచ్చారు మేడం, మా తర్వాత 10,000, తర్వాత 20,000 ఇచ్చారు మేడం, తర్వాత 30,000 మేడం. 50,000 అనగానే నాకు 5,000 అడిగారు. మనిషికి లంచాలి 5,000 అడిగారు. నేను ఎవరని సార్, నేను ఎందుకు ఇస్తాను, నేను పాత నుండి నేను కడుతున్నాను కానీ నేను 5,000 ఎవరని సార్. ఇవ్వకపోతే మాత్రం మేము కొత్త వాళ్ళు మేము పెట్టుకుంటాం మేము అనేసి పెట్టించారండి. ఊర్లో అన్నారం నుండి తీసుకొచ్చి పెట్టారండి. అన్నారం ఉప్పాడు నుండి తెచ్చి పెట్టారండి. వాళ్ళకి ఇల్లు ఏంటి అక్కడ లోన్లు తీశారు, ఇక్కడ లోన్ లేనండి. పిల్లలు కూడా పెట్టుకున్నారండి, పెళ్లి కాలేని పిల్లలు కూడా పెట్టారండి. 1,000 రూపాయలు ఇస్తుంటే 1,000 రూపాయలు అలా కట్టేసేదాన్ని. నాకు ఒక తోస్తే నాకు ఇచ్చారు కదా లోను, ఎన్ని బాధలు పడే కట్టేదాన్ని. అలాంటిదాన్ని నన్ను కూడా తీసేశారు, నా కూతురు కూడా తీసారు ప్రెసిడెంట్ నుండి. ఏంటంటే నువ్వు పనికిరావు, నువ్వు మా పొదుపులో అని మీరు మనలో మేము పెట్టించుకుంటాము, మా ఇష్టం వచ్చిన పెట్టుకుంటాం, ఎవరితో చెప్పుకొని అంటున్నారమ్మా. మరి ఏంటంటే మా డబ్బులు కూడా ఇవ్వట్లేదు, ఈ పని డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఈ రోజుకి 50 years అయింది. అప్పుడు ఫిషింగ్ హార్బర్ కట్టి ఏ పరిస్థితిలో ఉందో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందనేది ప్రభుత్వానికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు. ఎన్నో మంది వచ్చారు, ఎన్నో మంది వెళ్తూనే ఉన్నారు, మేము చెప్తూనే ఉన్నాం. అయితే ఇంకేంటంటే హుదూద్ తుఫాన్ వచ్చిన దగ్గర నుండి ఫిషింగ్ హార్బర్ చాలా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే రోడ్లు పోయాయి, లైట్లు పోయాయి, తర్వాత మొక్కులు లేదంటే ఈ బోట్లు కట్టుకోవడానికి రాడ్లు లేవు, తర్వాత లైటింగ్స్ లేవు, తర్వాత చాలా వరకు బర్తులు లేవు. అప్పుడు 150 బోట్లు కట్టిన ఫిషింగ్ హార్బరు ఈ రోజు 700 బోట్లు అయినా సరే బర్తలు ఎక్కడ సరిపోతాయండి? దాంట్లో నేవల్ షిప్లను కట్టేస్తున్నారు, ఒక పక్కేమో టగ్గులు కట్టేస్తున్నారు, ఒక పక్కేమో ఇంకా బార్జెస్ కట్టేస్తున్నారు. ఇంకా మిగతా బోట్లు ఎక్కడున్నాయి? అన్ని వరుసలుగా ఇలా కడుతుంటే బోట్లు గుద్దుకొని రద్దు అయిపోయి లాస్ట్కి బేబచ్చమైన ఖర్చు అవుతుంది. మత్స్యకారుల ప్రధాన సమస్యగా ఉన్న డీజిల్ ధరలపై సబ్సిడీని పెంచడంలోనూ ఎమ్మెల్యే పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో వీరికి వేట అనేది కష్టంగా మారిపోతోంది. దశాబ్దాల కాలంగా తమ కులానికి అన్యాయం జరుగుతోందని, తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎన్నికైనా తమ జీవితాల్లో పెద్దగా మార్పు లేదని వీరు వాపోతున్నారు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, బోట్లు చూస్తుంటే డీజిల్ రేటు పెరుగుతుంది, తిప్పలేకపోతున్నాం, మత్స్య సంపద తగ్గిపోతుంది. దీనివల్ల బోట్లు చాలా వరకు నష్టాల బారిన పడి చాలా బోట్లు కట్టేసుకోవడం అవుతుంది. ఈవేళ 50,000 మంది విశాఖపట్నంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తీసుకుంటే వ్యాపారస్తులు కానివ్వండి, వేటకి సముద్రంలో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. మరి మత్స్య సంపద మరి ఎంత భారతదేశంలో మొట్టమొదటి స్థానం మన రాష్ట్రం. అటువంటిది విదేశీ మార్గ ద్రవ్యం ఎన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చిపెట్టేటువంటి మత్స్య పరిశ్రమ, దాని మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు. మరి వీరి గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలన్నది. భీమిలిలో అని ఫిషింగ్ హార్బర్ కట్టి మమ్మల్ని తరలించి ఇక్కడ ఖాళీ చేయించడం అనేది చాలా రాంగ్ అన్న ఒపీనియన్. మేము ఎప్పటి నుంచో ఫిషింగ్ హార్బర్ కట్టిన కానీ మేము ఇక్కడే బ్రతుకుతున్నాం, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికే వెళ్ళాం. మాకు ఇక్కడ ఉన్న వసతులు అక్కడ రావండి. మాకు ఇక్కడే మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. ఇవాళ ఫిషింగ్ ఇండస్ట్రీ చాలా కుంటుపడిపోయి ఉందండి. ఇవాళ పెను సంక్షోభంలో ఉందండి. ఇది ఈ సంక్షోభం నుంచి మేము ఎలా గొట్టెక్కాలని చెప్పి ఈ మత్స్యకార సంఘాలు, మేము నాయకులం కానీ, మేము బోటు వనరులం, మేము ఎంతో తపన పడుతున్నామండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి, మినిస్టర్ల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళాము. దీని మీద స్పందన చాలా తక్కువగా ఉందండి. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టట్లేదండి. కలిసామండి రీసెంట్గా 10-15 రోజుల క్రితం మేము అమరావతి వెళ్ళడం జరిగింది. యనమల రామకృష్ణ గారిని కలిసాం.
కొండబాబు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, గణేష్ కుమార్ గారు కూడా వచ్చి పరిశుద్ధి చేయట్లేదండి. మాకు ఇది ఆ ఫైల్ ఏదో పుటప్ చేశారు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇది సైన్ చేయించాలి, ఇది మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళని ఒడ్డునెయ్యాలి, వీళ్ళని ఆదుకోవాలన్న ఇది ఈ ఎమ్మెల్యేల్లో కనపడతలేదండి. వీళ్ళకి చెప్పే ధైర్యం లేదా, లేకపోతే సీఎం గారు దీన్ని కొంచెం పక్కన పెట్టారా, ఎందుకు మా మీద ఎందుకు ఇంత ఇదిగా సానుభూతి చూపించడం లేదు, పరిశ్రమకు ఎప్పుడు బాగుపడుతుంది, ఇది బాగుపడే లక్షణాలు మాకు కనపడతలా. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులకు తీవ్రమైన సమస్యగా ఉన్న పోర్టు పొల్యూషన్ విషయంలో ఎమ్మెల్యే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, దీంతో అనేక మంది ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని ఇక్కడ ప్రజల ఆరోపణ. ఇక అతి పురాతనమైన ఓల్డ్ సిటీలో పారిశుధ్యం దారుణంగా ఉంటుంది. కాలువల నిర్మాణం సరిగా లేకపోవడం, చాలా వరకు ఆక్రమణలకు గురి కావడంతో వర్షం పడితే చాలు ఇళ్లలోకి నీరు చేరి కాలనీలు మునిగిపోవడం జరుగుతోంది. దీని గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ప్రజలంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఇళ్లలో భాగంగా ఈ నియోజకవర్గానికి 12,000 ఇళ్లు మంజూరయ్యాయి. వాటి పట్టాలను నేటికి కేటాయించలేదు. ఇక జగదాంబ సెంటర్ నుంచి పూర్ణ మార్కెట్ వరకు ఉన్న దాదాపు 5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరగకపోవడం ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య నిత్యం నరకాన్ని తలపిస్తోంది. అయితే తాను చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని అంటున్నారు ఎమ్మెల్యే వాసుపల్లి. రెండు 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి అపజయం చెందిన కోలా గురువులు తమ సామాజిక వర్గానికి వాసుపల్లి ఏమీ చేయలేదని, సమస్యలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కోలా గురువులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఇక్కడ టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటున్నారాయన. ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఘాటుగా విమర్శిస్తున్నారు. నేను ఏం చేసినా శాసనసభ్యుడిగా నేను కాంగ్రెస్ హయాంలో శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగాం. ఈరోజు ఏం జరుగుతుంది? 5 సంవత్సరాలు అయింది, నియోజకవర్గం ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అక్కడ కేంద్రంలో, ఇది రాష్ట్రంలో కేంద్రం సహకరించట్లేదు. జేఎన్యూఎం ఫండ్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేశారు. స్మార్ట్ సిటీ అన్నారు. అంటే కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళ్ళకి ఊడిపోయినట్టు. గంగులగడ్డ ఆధునీకరించుకున్నాం 10 కోట్ల రూపాయలతో. ఎర్రగడ్డ ఆధునీకరించుకున్నాం ఇవాళ అదొక 12 కోట్ల రూపాయలతో. ఎస్ఎల్ కెనాల్ ఆధునీకరించుకున్నాం. అట్లాగే రోడ్లు మేము బీఆర్టీసీ రోడ్లు వేయించుకున్నాం నగరంలో చూస్తే. బట్ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వరకు ఇవాళ చెప్పాలంటే అభివృద్ధి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఇందులో సందేహం లేదు. నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేకపోవడంతో జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటికేడాది పెరుగుతున్న నిర్మాణాలు ఒకవైపు, రోజురోజుకు తగ్గిపోతున్న రోడ్ల పరిధి ఇక్కడి సమస్య. పక్కనే పోర్టు ఉండడంతో బొగ్గు కాలుష్యం ఎక్కువవుతోంది. వేలాది మంది ఉపాధి కోసం ఇక్కడే జీవించాల్సిన పరిస్థితి. మురికివాడలు, పేదల నివాసాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యలకు అంతే ఉండదు. అయితే గత 4.5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చేసిన కృషి ఏమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్నో వాగ్దానాలను ఆయన మర్చిపోయారని అంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన పట్ల ప్రజల్లో, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తాను ఎప్పటికీ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. తమను పట్టించుకోకపోవడం పట్ల టీడీపీలోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకత్వం వాసుపల్లి మీద గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారి గుర్రు వాసుపల్లి మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. నేను అప్పుడే చెప్తాను ఏంటంటే ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుకోవాలంటమాట. నేను 2019లో ఇక్కడ ఓడిపోయా. నేను ఇక్కడే కృషి చేస్తా, ఇక్కడే గెలిచా. ఐ వాంట్ టు బి లైక్ ఏ అంటే స్టిక్ ఆన్ అయిపోవాలనుకుంటాను అనమాట. దే షుడ్ బి నో అదర్ లీడర్ ప్యారలల్గా ఉండడానికి నాకు అది లేదు, అంతేనే. అంటే ఆ ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు బి హియర్ ఓన్లీ. ప్రజలు ఇక్కడ అంటే అవసరం ఉంది. నేనంటే వాళ్ళందరూ ప్రేమిస్తారు. ప్రజలందరూ కూడా సర్వీస్ చేశాము. ఈ 5 సంవత్సరాలు కూడా ఏంటంటే వాళ్ళతో మమేకం అయ్యాము. ప్రజల దగ్గరే మేము ప్రజా దర్బార్లు 5 దర్బార్లు పెడుతున్నాము. వారానికి 5 ప్లేసెస్లో పెడతాం అన్నమాట. వర్షంలో ఉన్నాము, ఎండలో ఉన్నాము, అన్ని టెంపరేచర్స్లో కూడా ఉన్నమాట. సో వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఏమో 95% ఆఫ్ ద పీపుల్ ఏమో డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్.
కొన్ని కాన్షియన్స్ ఉంటాయి, అక్కడేమో డిపెండెన్సీ తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎకనామికల్గా అప్పర్ సెక్షన్స్ అన్నీ కూడా. సో వాళ్ళ డిపెండెన్సీ ఏమో గవర్నమెంట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యే అవసరం కూడా రాదన్నమాట. నేరుగా ఎంఆర్ఓతో మాట్లాడుకోగలుగుతారు ఫోన్ చేసి, నేరుగా ఆర్డీఓతో మాట్లాడలేదు, నేరుగా డిఈఓతో మాట్లాడు. బట్ ఇక్కడ ఏమో ఆ లిటరసీ రేట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా నా అవసరం ఉంటుందన్నమాట. 95% ఒక ఇల్లు అప్లికేషన్కి అయినా సరే, ఒక రేషన్ కార్డు అప్లికేషన్ కోసమైనా సరే, ఒక పిల్లలు చదువుకోవడం కోసం, ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలని, ఒక ఫీజు కన్సెషన్ కావాలనుకున్నా సరే, ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళకేమో మనం ఏదో కొంతైనా సరే సాయం చేయగలిగితే, వాళ్ళ కష్టాన్ని కొంత ఉపశమనం కలిగించగలిగితే నిజమైన లీడర్ అని చెప్పి అనుకుంటామట. 100% షూర్ దాట్ ఐ విల్ బీ దే ఇయర్ ఓన్లీ సౌత్ కాన్స్టిట్యున్సీ ఓన్లీ. ఇంక మారేది లేదు. చాలామందికి ఏంటంటే ఇప్పుడేమో ఫ్యాషన్ అయిపోయింది, ఏదైతే సర్వే చేయించుకోవడం, అక్కడ గెలవని అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్దాం, ఇలాంటివి అన్నీ కూడా కాదు. సౌత్ దక్షిణ నియోజకవర్గం అంటే వాసుపల్లి గుర్తు రావాలి, వాసుపల్లి అంటే దక్షిణ నియోజకవర్గం గుర్తు రావాలి. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వ్యక్తిగతంగా సౌమ్యుడు, సమర్థుడు కావడంతో పాటు ద్రోణంరాజు కుటుంబానికి ఉన్న మంచి పేరుతో ఇక్కడి ప్రజల్లో ఈయనకు ఆదరణ ఉంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ ఈయన ఒకంత స్తబ్దుగా ఉన్నారు. ఒక దశలో వైసీపీలో చేరతారని, జనసేనలో చేరతారని వార్తలు వినిపించినప్పటికీ ఈయన కాంగ్రెస్ ను వీడలేదు. ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి కారణంగానే ప్రజలు తమను మరలా ఆదరిస్తారని ఈయన భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎంతమాత్రం ఆదరణ లేకపోవడం వల్ల ద్రోణంరాజు పోటీ నామమాత్రం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడంతో బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు. జోన్ను చూపించి విశాఖ దక్షిణంలో పాగా వేయాలని ఆశపడుతున్నారు. వైసీపీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పివి రమణమూర్తిని అభ్యర్థిగా ప్రకటించనుంది. డాక్టర్గా స్థానిక ప్రజల్లో మంచి పేరున్న ఈయనకు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చే అంశం. అయితే నియోజకవర్గ వైసీపీ కన్వీనర్గా కోలా గురువుల పనితీరు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు జనసేన పుంజుకుంటోంది. డీసీఐ సమస్యను తీర్చడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఇక్కడి సామాజిక వర్గానికి చెందినవారు కావడం జనసేన అభ్యర్థులు కలిసి వచ్చే అంశం. నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న మత్స్యకారుల, చిన్న తరహా ఉద్యోగుల, వ్యాపారుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు ఇక్కడ జనసేన నాయకులు. ప్రధానంగా గంపల గిరిధర్, రాహుల్ కొరంజీ పేర్లు ఇక్కడ పరిశీలనలో ఉన్నాయి. వీరిలో రాహుల్ కొరంజీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. డాబా గార్డెన్స్ కు చెందిన రాహుల్ కొరంజీ గోల్డెన్ షిప్పింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీ స్థాపించి తన దగ్గర ఎంతో మందికి ఉపాధి కల్పించారు. 2017లో జనసేన నిర్వహించిన రిసోర్స్ పర్సన్ సెలక్షన్ లో పాల్గొని స్పీకర్ గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి పార్టీ సేవాదళ్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డీసీఐ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేసి మద్దతులు తెలిపి ప్రైవేటీకరణను ఆపడంలో సఫలీకృతులయ్యారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు వ్యతిరేకంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన బాట కార్యక్రమాన్ని ప్రకటించిన నుంచి నేటి వరకు కొనసాగిస్తున్నారు. మరో అభ్యర్థి గంపల గిరిధర్ కు రాజకీయ నేపథ్యం ఉంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గిరిధర్ వైసీపీ నుంచి జనసేనలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పాడుకు చెందిన ఈయన తండ్రి వైసీపీలో ఉన్నారు. గంపల గిరిధర్ వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా మత్స్యకారుల్లో ఒక వర్గమైన అగ్నికుల క్షత్రియులే ఎమ్మెల్యేలుగా ఎప్పుడూ గెలుస్తున్న తరుణంలో వాడబలిజ అయిన ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గెలవడానికి గత ఎన్నికల్లో గిరిధర్ కీలకంగా వ్యవహరించారు. టీడీపీ జనసేన పొత్తుల కారణంగా గత ఎన్నికల్లో వాసుపల్లిని గెలిపించామని, కానీ తమ సామాజిక వర్గానికి ఆయన చేసిందేమీ లేదని, తనకు ఓసారి అవకాశమిస్తే సత్తా చూపిస్తానని అంటున్నారు గిరిధర్. మరి జనసేనాని ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా ఈయన హయాంలో చేసిందేమీ లేదు పెద్దగా అంటూ మత్స్యకారులు వాపోతున్నారు. తమ కులానికి చెందిన అభ్యర్థి మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే అయ్యాడన్న సంతోషం తప్ప తమకేమీ మిగలలేదని వీరు వాపోతున్నారు. మరోవైపు వైసీపీకి ఈసారి పీవీఆర్ని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఇక జనసేన మంచి జోరు మీద ఉంది. ప్రధాన అభ్యర్థులు ఇద్దరు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి సీటు ఖరారు చేస్తారనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మరోసారి టీడీపీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రధాన పోటీ వైసీపీ జనసేన మధ్య ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి. మొత్తం మీద విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పోటీ టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య త్రిముఖంగా ఉండబోతోంది. ఈసారి విశాఖ దక్షిణ ఓటర్లు రాజకీయ పార్టీల వలలకు అంత సులభంగా చిక్కే అవకాశం కనిపించడం లేదు. విజయం సాధించడానికి అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.